ప్రైవేట్ పార్ట్స్ దగ్గర పదే పదే మంట, దురద, డిశ్చార్జ్ అనిపిస్తుందా అండి? అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో నేను చెప్తాను, మిస్ చేయకుండా చూడండి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే, మీరు వెజైనల్ వాష్ కానీ, ఏదైనా సోప్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, అంటే సువాసనతో కూడుకున్న సోప్స్ ఉంటాయి కదా, అలాంటివి కానీ వాడుతుంటే ఫస్ట్ అవన్నీ కంప్లీట్గా ఆపేయాలండి. సెకండ్ థింగ్, క్లీనింగ్ ఏం హాట్ వాటర్ ఇలాంటివి ఏం వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, అండర్ గార్మెంట్స్ కూడాను కాటన్ అండర్ గార్మెంట్స్ వాడుకోండి. ఆ ఏరియా కూడా బాగా తడి లేకుండా డ్రైగా ఉంచుకునే విధంగా చూసుకోండి. సో పీరియడ్ టైంలో మీరు పీరియడ్ ప్రోడక్ట్స్ ఏది యూస్ చేస్తున్నారనే దాన్ని బట్టి కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు మెన్స్ట్రువల్ ప్యాడ్స్ యూస్ చేస్తుంటే మాత్రం బెటర్ టు స్విచ్ టు బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ అనమాట. వీటి వల్ల కొంచెం ఇన్ఫెక్షన్ రేట్ అయితే డెఫినెట్గా తక్కువ ఉంది. దీనికన్నా బెటర్ ఆప్షన్ ఏమంటే మెన్స్ట్రువల్ కప్స్. నెక్స్ట్, ట్రీట్మెంట్ విషయానికి వస్తే మీరు మందులు తెచ్చుకొని మెడికల్ షాప్లో దయచేసి ఎప్పుడు యూస్ చేయొద్దండి. అలానే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఒక కోర్స్ రాసిచ్చినప్పుడు కంప్లీట్గా వాడుకోండి. పదే పదే ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు మీరు మీ బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి పార్ట్నర్ హెల్త్ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే మీ సెక్షువల్ పార్ట్నర్కు కూడా ట్రీట్మెంట్ కనుక మీ డాక్టర్ సజెస్ట్ చేస్తే తప్పకుండా యూస్ చేయండి. అలానే భార్యాభర్త కలిసినప్పుడు కూడా వీలైతే కాండోమ్స్ వాడుకోవడం వల్ల మనం కొంతవరకు ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయొచ్చు. కలిసిన తర్వాత కూడా ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసుకోవడం మర్చిపోకండి. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ ఆల్.